హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈరోజు మీకు పర్సంటేజ్ నుంచి కొన్ని ఎగ్జాంపుల్ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందమ్మా. సో ప్రీవియస్ క్లాస్లో మేము చూసుకున్నట్లయితే ఏదైతే పర్సంటేజ్ ఉందో పర్సంటేజ్ నుంచి సో మనకి బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు సో కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. మెటీరియల్స్ అనేవి ఇచ్చాము. సో ఎగ్జామినేషన్స్ కూడా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ రోజు నుంచి క్లాస్లో మనకి ఏంటంటే ఏదైతే పర్సంటేజ్ ఉంటుందో పర్సంటేజ్లో సో లాస్ట్ 5 yearsలో మనకి సో నవోదయ, ఆర్ఎంఎస్ అలాగే సైనిక్ స్కూల్కి సంబంధించి కొన్ని బిట్స్ అనేవి ఇస్తారు కదా, ఆ బిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇవి ఏంటంటే మనకి బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మనకి ఎటువంటి బిట్స్ ఇచ్చారు ఏంటనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని ద్వారా ఏంటంటే కంప్లీట్గా మీకు పేపర్ మనకి పర్సంటేజెస్ నుంచి ఏదైనా బిట్స్ వచ్చినట్లయితే సో ఎటువంటి బిట్స్ వస్తాయి ఏంటనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. అండ్ వీటిని బేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మరలా మీరు ఎగ్జామినేషన్స్ రాసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో క్లియర్గా మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ప్రీవియస్లీ మీకు చాలా క్లియర్గా చెప్పాను. సో పర్సెంట్ అంటే ఏంటమ్మా, సో 100కి అనే అర్థం అని చెప్పి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ప్రీవియస్ క్లాసెస్లో మనం చూసుకున్నట్లయితే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో తెలుగు మీడియం పిల్లలు కూడా శాతము అనగా సో 100కి అని అర్థం. పర్సెంట్ మీన్స్ సెంట్ అంటే 100 కదా, పర్సెంట్ అంటే 100కి అని అర్థం అనమాట. సో మన పర్సెంట్ శాతం అనగానే ఫస్ట్ మనకి గుర్తుకు రావాల్సిన నెంబర్ ఏంటమ్మా, 100 అనే నెంబర్ అనేది మనకు గుర్తుకు రావాలి. సో ఆ నెంబర్ని బేస్ చేసుకొని ఈ సమ్స్ అన్ని చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ సమ్స్లోకి అయితే వెళ్దాం. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి 150% ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి మనకి ఇవ్వటం జరిగింది. అంటే 150% ఈక్వల్స్ టు అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. కింద ఆప్షన్స్లో మనం చూసుకున్నట్లయితే 1.5, ఆప్షన్ బి 5.1, ఆప్షన్ సి 0.15. సో నెక్స్ట్ మనం ఆప్షన్ డి చూసుకున్నట్లయితే 15.0 అని చెప్పేసి ఇవ్వటం అయితే జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇంతకుముందు మీకు క్లియర్గా చెప్పాను. సో ఇక్కడ మనకి సో పర్సంటేజ్లో ఇచ్చింది. సో మనకి సో దశాంశ మానంలోకి అంటే సో పాయింట్స్లోకి మనం మార్చుకోవాలి అనేసి అనేది ఏ విధంగా చేయాలి అనేది. సో ఇప్పుడు మనకి 150% అనేది ఉంది. ఓకేనా. సో ఇప్పుడు పక్కన మనకి పర్సంటేజ్ ఉందంటే మనం ఏం చేయాలమ్మా, సో 150/100 అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది, రైట్. సో ఇప్పుడు మనకి జీరోకి క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం మిగిలింది, మనకి 15/10 అనేది మిగిలింది. ఇక్కడ 0 ఉంది కాబట్టి 1 ప్లేస్ తర్వాత మనకి పాయింట్ అనేది రావటం అయితే జరుగుతుంది, రైట్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి ఏమవుతుంది, సో 1.5 అనేది మనకి ఆన్సర్ అనేది అవటం అయితే జరుగుతుంది. సో క్లియర్గా మీకు అర్థమైంది కదా. ఎప్పుడైనా సరే మనకి ఇలా మనకి పర్సంటేజ్ రూపంలో ఉంది, దీన్ని దశాంశ మానంలోకి అంటే మనకి డెసిమల్ ఫార్మేట్లోకి మార్చుకోవాలనుకున్నట్లయితే మనం ఈ విధంగా మార్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో చాలా ఈజీగా చేయొచ్చమ్మా. దీంట్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో మనకి ఇటువంటి ఫార్మేట్లో మనకి ఏమి ఇచ్చినా సరే చాలా ఈజీగా చేసే అవకాశం అయితే మనకు ఉంటుంది. ఇదే బిట్ మనకి ప్రీవియస్ ఇయర్ కూడా ఇవ్వటం అయితే జరిగింది. సో చాలా సింపుల్గా ఉండే బిట్స్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి సెకండ్ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో 26.2% ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. ఇంతకు ముందు ఏంటంటే మనకి డైరెక్ట్గా నెంబర్ ఇచ్చారు, మనం చేసాం. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారమ్మా, సో 26.2% మనకి ఏంటంటే మళ్ళీ మనం డెసిమల్ రూపంలోకి మార్చాలి. ఇప్పుడు ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఆప్షన్ ఏ 2.62 అండ్ ఆప్షన్ బి మనం చూసుకున్నట్లయితే 0.262, ఆప్షన్ సి మనం చూసుకున్నట్లయితే 0.0262, ఆప్షన్ డి మనం చూసుకున్నట్లయితే 262.0 అని చెప్పేసి మనకి ఇవ్వటం జరిగింది. ఇంతకు ముందే మీకు చెప్పాను, ఇలా మనకి పర్సంటేజ్ రూపంలో ఉండి డెసిమల్ ఫార్మేట్లోకి మనం మార్చుకోవాలంటే ఏదైతే ఇక్కడ పర్సంటేజ్ సింబల్ ఉందో ఇది మనకి ఏ విధంగా మారుతుంది, 26.2/100 అని చెప్పేసి ఇక్కడ మనకి రావటం జరిగింది. సో స్టూడెంట్ జాగ్రత్తగా వినండి. సో చాలా ఈజీ ఇక్కడ మనకి. సో మనం క్యాన్సిలేషన్ చేయడానికి ఏమీ లేదు కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, 2 zeros అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి. అంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ పాయింట్ అనేది ఏది ఉందో ఈ పాయింట్ అనేది మనకి 1, 2 ఈ 2 ప్లేసెస్ దాటి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. అంటే మనకి ఏమవుతుంది, 0.262 అని చెప్పేసి మనకి రావటం అయితే జరుగుతుంది. ఒకసారి మనం ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే
ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఇది కూడా మనకి సో ప్రీవియస్ ఇయర్స్ లో వచ్చిన బిట్ అనమాట. సో చాలా ఈజీగా ఉంటుంది. సో మనకి పర్సంటేజ్ ఫార్మేట్లు ఉండేది సో డెసిమల్ ఫార్మేట్ లోకి మనం మార్చుకోవాలంటే సో ఈ విధంగా మనం మార్చుకునే అవకాశం అనేది ఉంది. కాబట్టి సో కన్ఫ్యూజ్ ఏమీ అవసరం లేదమ్మా. సో ఇటువంటి బిట్స్ కూడా పిల్లలు వదిలేస్తున్నారు, చాలా ఈజీగా డెడ్ ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఓకే స్టూడెంట్స్, సో నెక్స్ట్ వన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ బిట్ ఇవ్వగానే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి తప్పులు చేస్తున్నారు అనమాట. ఏం లేదు, చాలా ఈజీ. ఒకసారి థర్డ్ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే 4.4% ఈజ్ ఈక్వలెంట్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి మనకి ఇవ్వటం జరిగింది. అంటే కింద మనకి ఏవైతే ఆప్షన్స్ ఇచ్చారో ఆప్షన్స్ అనేవి సో దేనికి ఈక్వల్ గా ఉంటుందని చెప్పి మనకు అడుగుతున్నారు అనమాట. ఇక్కడ ఇచ్చాడు మనకి సో 4.4% అనేది మనకి ఇవ్వటం అయితే జరిగింది, రైట్? సో ఇప్పుడు దేనికి ఈక్వలెంట్ గా ఉంటుంది? ఇంతకు ముందు మీకు చాలా క్లియర్ గా చెప్పాను. సో మనకి డెసిమల్ ఫార్మేట్ లోకి మనం మార్చుకోవాలంటే సో డెడ్ ఈజీగా ఇక్కడ కింద మనకి ఇచ్చేది కూడా మనకి డెసిమల్ ఫార్మేట్ లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ పర్సెంటేజ్ అనేది పక్కనే ఉందని కానీ మనకి ఏంటి 4.4/100 అనేది మనం మార్చుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు కంప్లీట్ గా ఇది డెసిమల్ ఫార్మేట్ లోకి రావాలంటే మనకి ఏమవుతుంది, 2 zeros కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఇంకొక 0 అనేది యాడ్ చేసుకున్నట్లయితే ఇక్కడికి వస్తుంది. అంటే మనకి 0.044 అని చెప్పేసి అలా వస్తుంది ఆన్సర్. కాకపోతే మనకి ఆన్సర్ మనకి ఆప్షన్స్ లో లేదు. జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏదైతే మనకి ఉందో సో దీనికే మనకి సో పర్సంటేజ్ అనేది సో 4.4/100 అనేది ఇచ్చేసడం జరిగింది అనమాట. సో జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే సో ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. ఫర్దర్ గా మనం కంప్లీట్ గా సమ్ కూడా చేయవలసిన అవసరం లేకుండా కేవలం మీరు ఫార్మాట్ ని చేంజ్ చేయగలుగుతున్నారా లేదా అనే విషయం చెక్ చేయడానికి కూడా మనకి సో సమ్స్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి జస్ట్ దీని మీద ఒక ఐడియా ఉన్నట్లయితే సరిపోతుందమ్మా. చాలా ఈజీగా మనం ఆన్సర్స్ అనేవి చేయగలుగుతాం అనమాట. సో ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. చూసినట్లయితే ఇక్కడ మనం చూడండి ద వాల్యూ ఆఫ్ 0.05% సో ఇవ్వటం అయితే జరిగింది. సో దీన్ని మనం ఏంటంటే మళ్ళీ మనకి డెసిమల్ ఫార్మేట్ లోకే మార్చాలి. సో జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చారమ్మా, 0.05%. అదే కదా మనకి ఇచ్చింది, 0.05% అనేది మనకి ఇవ్వటం జరిగింది. సో ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే 0.0005 సో ఇలా మనకి ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్స్ మనం ఇప్పుడు పక్కన పెట్టినట్లయితే సో ఇంతకు ముందే మనం క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది 0.05% అనేది ఉంది. సో ఈ పర్సెంటేజ్ అనే సింబల్ మనం చేసినట్లయితే సో కిందకి మనకి ఏమొస్తుంది 100 అనేది రావటం జరుగుతుంది. సో చాలా క్లియర్ అమ్మా. ఇప్పుడు కూడా ఇలా మనకి డివిజన్ అనేది పక్కన ఉందనుకుని సో ఇలా మనం డివైడ్ చేసాము సో భిన్న రూపంలోకి మనం మార్చుకున్నామంటే కింద మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయో సో దశాంశమానం డెసిమల్ ఫార్మేట్స్ గురించి మీకు చెప్పేటప్పుడు చాలా చెప్పాను ఇది. సో చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి ఇక్కడ పాయింట్ ఏముంది, 2 places కి ముందుకు వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఇంకొక 0 వస్తుంది. సో దీనికన్నా ముందుకెళ్ళి ఇక్కడ పాయింట్ అనేది రావటం జరుగుతుంది. అంటే మనకి ఏమవుతుంది, సో 0.0005% అనేది అవటం జరుగుతుంది. సో ఇప్పుడు ఆప్షన్స్ లో చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. ఓకే, సో ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ బిట్ మనకి మళ్ళీ సేమ్ ఫార్మాట్ లోనే మళ్ళీ కూడా ఎగ్జామినేషన్ ఇవ్వటం అయితే జరిగింది. సో జాగ్రత్తగా చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 5 ఇన్ డెసిమల్ 80% కెన్ బి రిటర్న్ యాజ్ అని చెప్పేసి ఇవ్వటం అయితే జరిగింది. సో సేమ్ ఫార్మాట్ అమ్మా. సో జాగ్రత్తగా చూడండి, మనకి సో 80% ని మనకి సో డెసిమల్ ఫార్మాట్ లోకి మార్చుకోవాలి. సో 80% అనేది ఉంటే మనకి ఏ విధంగా మారుతుంది, 80/100. ఓకేనా? సో ఇప్పుడు మనం చూసినట్లయితే 0కి మనకి క్యాన్సిల్ అయ్యింది. రిమైనింగ్ మనకి మిగిలింది ఏంటమ్మా, సో 8/10 అనేది ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 10 అనేది ఉంది. అంటే మనకి ఏమవుతుంది, సో 1 ప్లేస్ తర్వాత పాయింట్ అనేది రావటం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు డెసిమల్ ఫార్మాట్ లో మనం చూసుకున్నట్లయితే 0.8 అంటే మనకి 0.8 అనేది రావటం అయితే జరుగుతుంది. ఇది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఇప్పుడు ఆప్షన్స్ లో మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. సో ఓకేనమ్మా, నెక్స్ట్ బిట్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో చాలా ఈజీగా ఇది కూడా చేయొచ్చు. ప్రీవియస్ ఇయర్ లో మనకి ఈ బిట్ అయితే రావడం అయితే జరిగింది. ఒకసారి జాగ్రత్తగా క్వశ్చన్ మనం చూసినట్లయితే సో 2/5% ఆఫ్ 240 ప్లస్ 3/5% ఆఫ్ 180 ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి ఇవ్వటం అయితే జరిగింది.
సో ఇప్పుడు మనకి ఆప్షన్స్ లో ఉండే ఆప్షన్స్ ఏ ఉన్నా అందులో మనకి ఒకటే ఆన్సర్ అనేది అవటం అయితే జరుగుతుంది. ఒకసారి క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏమి ఇచ్చారమ్మా, సో 2/5% ఆఫ్ ఎంత వచ్చింది మనకి 240 ప్లస్ మనం తీసుకున్నట్లయితే 3/5% ఆఫ్ ఏమిచ్చారమ్మా మనకి, సో 180 అనేది మనకి ఇవ్వటం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చింది, సో భిన్న రూపంలో పర్సంటేజ్ అనేది రావటం అయితే జరిగింది. ఓకేనా, ఇక్కడ కూడా మనకి భిన్న రూపంలో పర్సంటేజ్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం చూసుకోవాలి. సో దీన్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 2/5% మనకు ఉంది అంటే మనకి ఇంటూ 1/100 అనేది మనం రాసుకుంటాం. ఓకేనా, సో ఆఫ్ అంటే అర్థం ఏంటమ్మా, సో సింప్లిఫికేషన్ చెప్పేటప్పుడు మీకు చెప్పాను, ఆఫ్ మీన్స్ ఇంటూ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే 240 అనేది ఉంది, 240 రాసుకోవటం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్లస్ మనం చూసినట్లయితే సో 3/5 సో పర్సెంటేజ్ ఉందంటే మనకి ఏంటి 1/100 అనేది వేసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ఆఫ్ ఉంది కాబట్టి ఇంటూ అలాగే 180 వేసుకోవటం అయితే జరిగింది. ఇప్పుడు మనం టోటల్ దీన్ని సింప్లిఫై అయితే చేయవలసి అయితే ఉంటుంది. ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ అనేది చూసుకుందాం. సో జాగ్రత్తగా మనం చూసినట్లయితే క్యాన్సిలేషన్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. సో ఇప్పుడు మనకి సో 2 1s ఆర్, సో ఇక్కడ మనం చూసినట్లయితే సో 250s ఆర్ ఇక్కడ మనకి క్యాన్సిల్ అనేది అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమవుతుంది, సో ఈ జీరోకి మనకి క్యాన్సిల్ అయింది. రిమైనింగ్ మనకి ఇంకేం మిగిలిందమ్మా, క్యాన్సిలేషన్ చేయడానికి ఇంకేమీ లేదు కాబట్టి సో ఇక్కడ మనం చూసినట్లయితే 24 అనేది ఉంది, ఇక్కడ 5 × 5 ఇక్కడ కింద ఏది లేదంటే 1 అనేది ఉందని అర్థం కాబట్టి సో ఇప్పుడు టోటల్ దీన్ని మనం జాగ్రత్తగా రాసుకున్నట్లయితే సో 24/5 మనకి ఎంత అవుతుందమ్మా, సో 25 అనేది మనకి రావటం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సో ఇక్కడ జీరోకి క్యాన్సిల్ అనేది అయిపోతుంది. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 18 ఉంది. రెండు నెంబర్స్ కూడా మనకి ఎక్కడ ఉంటాయి, 2 టేబుల్లో ఉంటాయి. అలాగే సో 2 5s ఆర్ 10 అలాగే 2 9s ఆర్ 18 కాబట్టి సో రెండు కూడా క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ మనకి 3 × 1 × 9 ఉంది, అంటే 3 9s ఆర్ ఎంతమ్మా మనకి, సో 27. ఓకేనా, సో 27. సో ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే 5 × 5 ఉంది కాబట్టి 5 5s ఆర్ 25. ఓకేనా, ఫ్రాక్షన్స్ లో మనం చూసుకున్నట్లయితే ఇది మనకి లవము, ఇది హారం అనేది వస్తుంది. సో హారంలో రెండు నెంబర్స్ కూడా సేమ్ ఉన్నాయి. ఓకేనా, సో రెండు నెంబర్స్ సేమ్ ఉన్నట్లయితే ఇప్పుడు మనకి ఏం చేసుకోవాలమ్మా, సో కింద ఉన్న నెంబర్ సేమ్ అదే విధంగా ఉంటుంది 25. సో పైన రెండు నెంబర్స్ కూడా మనం ప్లస్ చేసుకోవాల్సి ఉంటుంది, 24 + 27 అనేది మనం వేసుకుంటాం. సో ఫైనల్లీ మనకి ఏమొస్తుంది 51/25 అనేది మనకి రావటం జరిగింది. సో ఆప్షన్స్ లో మనకి ఇది ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే సో ఆప్షన్స్ లో లేదు. అక్కడ మనకి ఏమి ఇచ్చారు, భిన్న రూపంలో కాకుండా డెసిమల్ రూపంలో ఉండడం ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ 25ని 51తో మన ఏంటి, సో భాగాహారం అనేది చేయవలసి అనేది ఉంటుంది, డివిజన్ అనేది చేయవలసి అనేది ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 25 2s ఆర్ 50. ఓకేనా, సో ఇప్పుడు మనకి రిమైనింగ్ ఏమొచ్చింది, ఇక్కడ ఇంకా 1 అనేది మిగిలింది. సో ఇప్పుడు మనం పాయింట్ అనేది పెట్టుకున్నట్లయితే 0 అనేది ఇక్కడ యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు 25తో సో 10 అనేది ఇంకా చిన్న నెంబర్ అనేది అవుతుంది కాబట్టి ఇక్కడ 0 అనేది యాడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఇంకొక 0 యాడ్ చేసుకుంటాము. 25 4s ఆర్ సో 100 కాబట్టి సో ఫైనల్లీ మనకి ఏమొచ్చింది 0 అనేది వచ్చింది, అంటే 2.04 అనేది మనకి ఏమవుతుందమ్మా ఆన్సర్ అనేది అవుతుంది. ఇప్పుడు ఆప్షన్స్ లో మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ బి లో మనకి 2.04 అనేది ఉంది కాబట్టి సో ఆప్షన్ బి అనేది మనకి ఏంటి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. స్టూడెంట్స్ క్లియర్ గా మీకు అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో సింప్లిఫికేషన్ అనేది సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలమ్మా. సో చాలా ఈజీగా ఉంటుంది, పెద్దగా ఏముండదు, కన్ఫ్యూజ్ అనేది మీరు అవ్వక్కర్లేదు. ఇక్కడ మళ్ళీ మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ స్టెప్ ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 2 1s ఆర్ 250s ఆర్. ఓకేనా, సో 50s ఆర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ జీరోకి నేను క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మిగిలింది ఏంటి 1/5 ఇంటూ అలాగే మనకి అగైన్ 1/5 ఇంటూ ఇక్కడ మనకి ఏం మిగిలింది 24/5
సో 1 అనేది మిగిలింది. సో దీన్నే నేను ఏంటంటే సో దీన్ని రాయటం జరిగింది. సో పైనవన్నీ కూడా సో ఫ్రాక్షన్స్ లో మల్టిప్లై చేసేటప్పుడు సో పైన నెంబర్స్ మల్టిప్లై చేస్తాం, కింద ఉన్న నెంబర్స్ మల్టిప్లై చేస్తాం కాబట్టి 24/5 అనేది వచ్చింది. అట్ ద సేమ్ టైం దీన్ని కూడా అదే విధంగా సేమ్ చేయడం అయితే జరిగింది. ఫర్దర్ గా మనకి సో ఈ సమ్ అనేది ఈ విధంగా క్లియర్ చేయడం అయితే జరిగింది. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదా. మరి ఒకసారి రివిజన్ చేసుకుని చూసినట్లయితే సో చాలా ఈజీగా మీకు అదైతే అర్థం అవటం అయితే జరుగుతుంది. ఓకేనమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. చూసినట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. కన్వర్ట్ 10% ఆఫ్ 3.75 ప్లస్ 15% ఆఫ్ 7.25 ఇంటూ డెసిమల్ చెప్పేసి ఇవ్వటం జరిగింది. అంటే 10% ఆఫ్ 3.75 ప్లస్ 15% ఆఫ్ 7.25. సో దీన్ని దశాంశ మానంలోకి మార్చండి అని చెప్పేసి మనకి ప్రశ్న అనేది ఇవ్వటం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసినట్లయితే చూడండి ఒకసారి మనకి. సో 10% ఆఫ్ ఏమి ఇచ్చారమ్మా 3.75 రైట్, 3.75 ప్లస్ సో 15% ఆఫ్ ఏమి ఇచ్చారమ్మా సో ఇక్కడ మనం చూసినట్లయితే 7.25 అనేది మనకి ఇవ్వటం అయితే జరిగింది. సో జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఆఫ్ మీన్స్ ఇంటూ పర్సంటేజ్ ఉంది కాబట్టి 1/100 అనేది మనం వేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనకి సో 10 ఉంది కాబట్టి పర్సంటేజ్ ఉంది కాబట్టి ఏం చేస్తాం 10/100 ఇంటూ 3.75 ఓకేనా. సో ప్లస్ ఇక్కడ మనం చూసినట్లయితే సో 15/100 ఇంటూ 7.25 అనేది మనం రాసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము క్యాన్సిలేషన్ ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇక్కడ జీరోకి క్యాన్సిల్ అయిపోయింది. అండ్ ఫైనల్లీ మనకి మిగిలింది ఏంటి 3.75/10. సో స్టూడెంట్స్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా దశాంశ మానాలు లేదా డెసిమల్స్ ఉండేటప్పుడు కిందన మనకి ఏదైతే నెంబర్ అనేది ఉంటుందో అంటే హారంలో ఉండే నెంబర్ ఏదైతే ఉంటుందో సో ఆ నెంబర్ని ఎప్పుడు కూడా మనం క్లియర్ చేసేసుకోకూడదు. జీరోలు ఉండేటట్టు చూసుకున్నట్లయితే మనకి సింప్లిఫికేషన్ అనేది మనకి ఇంకా చాలా ఈజీ అనేది అవుతుంది. చాలా మంది స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటంటే మళ్ళీ ఇక్కడ 15 ఏది ఉందో మళ్ళీ 5తో క్యాన్సిల్ చేస్తారు, తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. సమ్ చాలా పెద్దది అనేది అయిపోతుంది. అలా చేయకుండా మనం ఇక్కడ ఏం చేస్తామంటే సో మనకి ఏవైతే జీరోస్ ఉన్నాయో జీరోస్ని అలాగే ఉంచి కదపకుండా సో 100ని అలాగే ఉంచి సో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. అంటే 15 ఇంటూ 7.25 మనం మల్టిప్లై చేసినట్లయితే సో ఏ నెంబర్ వస్తుందో ఆ నెంబర్ని మనం వేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసేటప్పుడు మనకి నెంబర్ ఏమొస్తుందమ్మా సో 108.75 అనేది మనకి రావటం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం చాలా ఈజీగా దీన్ని మనం సో సమ్ క్లియర్ చేసేవచ్చు. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 10 ఉంది కాబట్టి పాయింట్ ఏమవుతుంది 1 ప్లేస్ ముందుకు అనేది రావటం అయితే జరుగుతుంది. అంటే 0.375 అనేది మనకి రావటం అయితే జరుగుతుంది. సో ప్లస్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 2 zeros అనేవి ఉన్నాయి. అంటే పాయింట్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి సో ఇక్కడ నుంచి సో ఇక్కడికి రావటం అయితే జరుగుతుంది. అంటే 2 ప్లేస్ ముందుకు వచ్చేస్తుంది కాబట్టి 1.0875 అనేది మనకి రావటం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని మనం ప్లస్ చేయాలి. అంటే సో 1.0875 నెక్స్ట్ డెసిమల్స్ ప్లస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ కిందనే మనకి మళ్ళీ పాయింట్ అనేది రావాలి. ఇటువైపు ఎన్ని నెంబర్స్ ఉన్నా సరే అటువంటి నెంబర్స్ ఉన్నా సరే ఇక్కడ చూసుకున్నట్లయితే 375 అనేది మనం వేసుకోవడం అయితే జరిగింది. ప్లస్ చేయాలి కదా. 5కి 5 అనేది యాస్టేజ్కి వచ్చేస్తుంది. 7 + 5 మనకి ఎంత అవుతుందమ్మా సో 12 అనేది అవుతుంది. సో 2 ఇక్కడ వేసుకున్నాను, ఇక్కడ 1 వేసుకున్నాను. సో 9 + 7 16 అనేది వస్తుంది. 6 ఇక్కడ వేసుకున్నాను, 1 ఇక్కడ. సో 3 + 1 సో 4 అనేది అవుతుంది. సో పాయింట్ అనేది వేసుకున్నాను ఇక్కడ. సో 1 + 0 1 అనేది వస్తుంది. 1.4625 అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. ఒకసారి ఆప్షన్స్ లో చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ అనేది మనకి 1.4625 అనేది ఉంది. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. సో చాలా ఈజీ. సో ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే సో మనకి చాలా ఈజీగా చేసేయడం అయితే జరుగుతుంది. మీకు ముందే చెప్పాను. సో బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మనకి సమ్స్ అనేవి అలా పెంచుకుంటుంది. కానీ ప్రీవియస్లీ కూడా
మీకు ముందే చెప్పడం జరిగింది, ఇంతకు ముందు మనకి సో బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ముందుకు వెళ్ళటం అయితే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా మీకు ఏంటంటే బేసిక్స్ నుంచి అలా అడ్వాన్స్డ్ లెవెల్కి సో రాబోయే క్లాసెస్లో కూడా ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళటం అయితే జరుగుతుంది. సో జాగ్రత్తగా మనకి సో ఫస్ట్ బేసిక్స్ చిన్న చిన్న సమ్స్ చేయడం మనకు వచ్చినట్లయితే తర్వాత ఏంటంటే ఇలా మనకి ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ కాస్త టఫ్గా ఉండే సమ్స్ కూడా చాలా ఈజీగా మనం చేయగలుగుతాం అనమాట. ఏ విధంగా చేయాలి అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో పిల్లలు క్లియర్గా మీకు అర్థమవుతుంది కదా ఏ విధంగా చేయాలి ఏంటనేది. అర్థం కాకపోయినట్లయితే మరొకసారి రివిజన్ చేసుకొని చూడండి. సో చాలా ఈజీగా ఉంటుంది పర్సంటేజెస్ అనేవి. సో పెద్ద కష్టపడిపోవాల్సిన అవసరం అయితే ఉండదు, మీకు జస్ట్ బేసిక్స్ వస్తే చాలు ఈజీగా చేసేయగలుగుతారు. ఓకే సో ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ బిట్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. 25% ఆఫ్ 25% ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి ఇవ్వటం అయితే జరిగింది. అంటే సో 25% ఆఫ్ 25% ఈజ్ ఈక్వల్స్ టు 25% అలాగే 25% రెండింటిని మల్టిప్లై చేసినట్లయితే అది దేనికి సమానం అవుతుంది అని చెప్పేసి ఈ ప్రశ్న యొక్క అర్థం అనమాట. ఒకసారి జాగ్రత్తగా చూడండి. 25% ఆఫ్ 25%, రైట్, ఇదే కదా మనకున్నది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆఫ్ అనేది ఉందంటే మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇది మల్టిప్లై అయిపోతుంది. సో ఇక్కడ ఏముంది మనకి పర్సంటేజ్ సింబల్ ఉంది, అంటే 25/100 ఇంటూ 25/100 అనేది మనం వేసుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, క్యాన్సిలేషన్ చాలా ఈజీగా ఉంటుంది. సో 25 4s అలాగే 25 4s 100 కదా, 25 4s 100 కాబట్టి సో 25 4s వేసాను. ఇక్కడ మనకి ఏం మిగిలింది, 1/4 ఇంటూ 1/4 సారీ 1/4 ఇంటూ 1/4 అనేది రావటం అయితే జరిగింది. సో ఫైనల్లీ దీని యొక్క ఆన్సర్ మనకి ఏమవుతుంది, 1/16. సో ఇప్పుడు మనకు ఆప్షన్స్ లో మనం చూసుకున్నట్లయితే 1/16 ఉందా, ఎక్కడైనా సరే అక్కడ డెసిమల్స్ లో ఉందన్నమాట, అంటే దశాంశ మానాల్లో ఉంది. ఇప్పుడు మనకి 16 ఏం చేస్తాము, సో దశాంశ మానంలోకి మనం మార్చుకోవాలి. అంటే మనం ఏం చేయాలి, డివిజన్ అనేది చేయవలసి అనేది ఉంటుంది. 16ని సో డివిజన్ అనేది చేయవలసి అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏ విధంగా చేయాలి ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 1 పక్కన 1 అనేది 16 కన్నా చిన్నది కాబట్టి సో చాలా మంది స్టూడెంట్స్కి ఏంటంటే సో ఈ డివిజన్ అనేది రావటం లేదనమాట. లేదు కాబట్టి మనం ఏం చేస్తాము, సో 0 పాయింట్ అనేది యాడ్ చేసినట్లయితే ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఒక 0 అనేది యాడ్ అవ్వటం అయితే జరుగుతుందమ్మా. సో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇంకా మనకి 16 కన్నా సో 10 అనేది చిన్నది కాబట్టి ఇంకొక 0 అనేది యాడ్ చేశాను. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, 100 అనేది అవుతుంది అనమాట. సో 16 6s ఓకేనా. సో 16 6s ఎంతమ్మా, సో 96. సో 96 కాబట్టి 96 అనేది వేసుకున్నాను. ఇప్పుడు రిమైనింగ్ మనకి ఎంత మిగిలింది, ఇంకా ఇక్కడ 4 అనేది ఉంది ఓకేనా. సో 4 మిగిలింది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ పాయింట్ అనేది ఉంది కాబట్టి మళ్ళీ అగైన్ నేను ఇక్కడ 0 అనేది వేసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు మళ్ళీ 16 టేబుల్ 40కి దగ్గరగా మనకి ఏమొస్తుందమ్మా, సో 16 2s మనకి ఎంత అవుతుంది, సో 32 అనేది మనకి రావటం అయితే జరుగుతుంది. కాబట్టి సో 32 అనేది వేసుకోవడం అయితే జరిగింది ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే 40లో నుంచి 32 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 8 అనేది రావటం జరుగుతుంది. అగైన్ ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం, పాయింట్ అనేది ఉంది కాబట్టి సో ఇక్కడ 0 అనేది యాడ్ అవుతుంది. 16 ఎన్ని టైమ్స్ మనకి 8 అవుతుంది, సో 16 5s మనకి సో 8 అనేది అవుతుంది, 80 అనేది అవుతుంది కాబట్టి సో ఫైనల్లీ మనకి 0 అనేది వస్తుంది. సో ఆన్సర్ ఏంటి, 0.0625 అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఆప్షన్స్ లో మనం చూసినట్లయితే ఆప్షన్ సి 0.0625 అనేది ఉంది. సో ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అనేది అవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇంతే, చాలా ఈజీగా మనం చేయొచ్చు, కన్ఫ్యూజ్ అనేది అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిగా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే విత్ ఇన్ 30 సెకండ్స్లో మనం చాలా ఈజీగా ఆన్సర్స్ అనేవి చేయడం అయితే జరుగుతుంది. సో క్లియర్గా మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ క్లాస్లో మీకు ఏంటంటే మరికొన్ని సమ్స్ అనేవి మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో చాలా ఈజీగా ఉంటాయి. సో ప్రాక్టీస్ మీరు ఎక్కువగా చేయాలమ్మా. ప్రాక్టీస్ చేయకపోయినట్లయితే చాలా కష్టమవుతుంది. మీకు ఆల్రెడీ సో కోర్సులోని మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అక్కడ ఉంటాయి. సో జాగ్రత్తగా తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినట్లయితే ఎవ్రీ సెషన్ కూడా మీరు జాగ్రత్తగా విని సో క్వశ్చన్స్ అనేవి జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఈజీగా మీరు ఆన్సర్స్ అనేవి చేయగలుగుతారనమాట. సో క్లియర్గా మీకు అర్థమవుతుంది కదా. నెక్స్ట్ క్లాస్లో సో ఇంకా దీనికన్నా అడ్వాన్స్డ్గా ఉండే సమ్స్ అనేవి 1 by 1 ఒక్కొక్కటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత క్లాస్లో మళ్ళీ మనం కలుద్దాం.